హాయ్ అండి. మేమైతే ఈసారి కొత్తగా రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకున్నామండి. మాకు అప్రూవ్ అయ్యి మేము రేషన్ కూడా తెచ్చుకున్నాము. చూడండి, ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నామండి ఈ రేషన్ కార్డు గురించి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చాయి మాకు బియ్యము, సన్న బియ్యం అండి. ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. మేము 3 మెంబర్స్ ఉన్నాము. నేను, మా ఆయన, మా పాప ఉండేసరికి మాకు ఒక్కొక్కరికి 6 కేజెస్ అని 18 కేజెస్ అయితే వచ్చాయండి. బియ్యం బాగున్నాయి, చాలా బాగున్నాయి. సన్న బియ్యము, రేషన్ బియ్యం చాలా మంచిదని చాలా వీడియోస్లో అయితే చూశానండి. అందుకే నేను ఏం చేశానంటే వీటిని బాగా చెరిగిన తర్వాత ఒక ఐటెం వచ్చేసి రేషన్ బియ్యంతో అన్నం అయితే చేశానండి. అన్నం మాత్రం బాగా పొడి పొడిగా అయితే వచ్చింది, కానీ కొంచెం చప్పగా అయితే ఉందండి. ఒకవేళ సాల్ట్ వేసుకునే వాళ్ళకైతే సరిపోతుంది, కానీ సాల్ట్ వేసుకోకుంటే మాత్రం అన్నంలోకి కొంచెం చప్పగా అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి దోశలోకి దోశపిండి అయితే నానబెట్టి పెట్టానండి. దోశలు చాలా బాగా వచ్చాయి. ముందు మనము రేషన్ బియ్యంతో లావుగా ఉన్న రేషన్ బియ్యంతో ఎలా చేసుకుంటామో అలాగే వచ్చాయి, చాలా బాగుంది. మీరు కూడా ఈసారి కొత్తగా రేషన్ కార్డుతో రేషన్ బియ్యం అయితే తెచ్చుకున్నారా అండి? బియ్యం తెచ్చుకొని ఏమేమి వంటలు ప్రిపేర్ చేస్తారు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.